వెల్కమ్ టు రాజనీతి. రాష్ట్ర మంత్రి పెనంలూరు నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న జోగి రమేష్ గారు చిక్కుల్లో పడ్డారు. మతం పేరుతో ఓట్లు అడుగుతూ అడ్డంగా దొరికిపోయారు. క్రైస్తవులతో సమావేశం పెట్టిన జోగి రమేష్, మనమంతా పుట్టుకతో క్రైస్తవం, క్రైస్తవ నాయకుడు, క్రైస్తవ బంధు అయిన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా గెలిపించుకొని క్రైస్తవ రాజ్య స్థాపనకు కృషి చేద్దామని పబ్లిక్ మీటింగ్లో ఆయన పిలుపునిచ్చాడు. పిలుపునివ్వడంతో పాటు సదస్సుగా హాజరైన వాళ్ళందరికీ కానుకలు కూడా పంపిణీ చేశారు. ప్రత్యర్థి పార్టీల మీద, ముఖ్యంగా విపక్ష నేత చంద్రబాబు నాయుడు గారి మీద నోరు పారేసుకోవడంలో దిట్టైన జోగి రమేష్కు ఇప్పుడు ఆ నోరే ప్రమాదం తెచ్చిపెట్టింది. తెలుగులో ఒక సామెత ఉంది, అదేంటంటే నోరా వీపుకు తేకే అని. నోరు ఏది పడితే అది వాగితే వీపు విమానం మోత మోగుతుందని దాని అర్థం. వాచాలత్వానికి మారుపేరైన జోగి రమేష్ మాటలు ఇప్పుడు ఆయన చిక్కుల్లో పడేశాయి. ఆయన పార్టీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజు గారు మతం పేరుతో జోగి రమేష్ ఓట్లు అడుగుతున్నాడు, మీటింగులు పెట్టి కానుకలు పంపిణీ చేస్తున్నాడని చెప్పి ఆయన మాట్లాడిన వీడియోలు, ఆయన కానుకలు పంపిణీ చేసే వీడియోలు ఇవన్నీ కూడా ఎన్నికల కమిషన్కు పంపించి ఫిర్యాదు చేశారు. జోగి రమేష్ మీద అనర్హత వేటు వేయాలని ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు. పాస్టర్లతో ప్రామిసులు చేయించుకుంటున్న వీడియోలను, ఫ్యాన్ గుర్తుతో కూడిన కుక్కర్ల పంపిణీ వీడియోలను కూడా రఘురామరాజు ఆ ఫిర్యాదుతో పాటు జత చేశారు. దీంతో ఎన్నికల సంఘం సీరియస్గా రెస్పాండ్ అయింది. దీని మీద వెంటనే విచారణ జరిపి నివేదిక పంపించాలని రాష్ట్ర ఎన్నికల అధికారిని ఆదేశించింది. విచారణ జరపాలని పోలీసు అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘంలా కాకుండా కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అక్రమాల మీద సీరియస్గానే స్పందిస్తూ ఉంది. అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష్ షాని సస్పెండ్ చేయడమే దీనికి నిదర్శనం. ఇప్పుడు ఈ పెనంలూరు ఇష్యూ సిఈసి వద్దకు చేరడంతో జోగి రమేష్ మీద వేటు పట్టడం ఖాయమనిపిస్తుంది. గతంలో కూడా ఇలాగే ఒకసారి అప్పట్లో 1994 ఎన్నికల్లో అనుకుంటా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కలమట మోహన్ రావు గారు ఆ ఎన్నికల్లో ఆయన గెలిచారు. ఆ ఎన్నికల్లో ఆయన ఎన్టీఆర్ కృష్ణుడి వేషంలో ఉన్న కటౌట్తో ప్రచారం చేసినందుకు ఆయన మీద అనర్హత వేటు పడింది. ఇప్పుడు జోగి రమేష్ కూడా రెడ్ హ్యాండెడ్గా దొరికాడు కాబట్టి ఎన్నికల సంఘం నిజాయితీగా పనిచేస్తే, ఇక్కడ నొక్కి వక్కానిస్తున్న ఎన్నికల సంఘం నిజాయితీగా పనిచేస్తే రమేష్ మీద కూడా వేటు పడే అవకాశం ఉంది. ఒక జోగి రమేషే కాదు, వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా సభలు పెట్టి కానుకల పంపిణీ షురూ చేశారు. చాలామంది వైసీపీ నాయకులు ఇదే పనిలో ఉన్నారు. బహిరంగంగా పంపిణీ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోకపోతే అధికార పార్టీ నేతలు రాబోయే రోజుల్లో మరింతగా బరి తెగించే అవకాశం ఉంది.